ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విజయ పరంపర కొనసాగుతుంది. ఎంత పెద్ద తోపు టీమైనా మట్టి కురిపించేస్తుంది టీమిండియా. జైత్రయాత్రను కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. ఛాంపియన్ ట్రోఫీలో 2025లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ చేతిలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని ఒక్క విలియమ్సన్ మినహాయిస్తే మిగతా కివీస్ బ్యాటర్లు టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. భారత్ బౌలర్ల దాటికి కివీస్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ను చావు దెబ్బ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు చేయగా టాప్ స్కోరర్గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. కివీస్ పేసర్లు హెన్రీ, కైల్ జెమిసన్ జోడీ నిపుణుల చెరగడంతో 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. గిల్ 2, రోహిత్ 15, కోహ్లీ 11 పరుగులు నిరాశపరిచారు. ఆ సమయంలో అక్షర్ పటేల్ 42, శ్రేయస్ అయ్యర్ 79 జోడీ కీలకంగా ఆడి జట్టును అందుకుంది. భారీ భాగస్వామ్యంతో జట్టు స్కోర్ను 150 పరుగులకు చేర్చారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. దానితో తోడు కేఎల్ రాహుల్ 23, రవీంద్ర జడేజా 16 పరుగులకే తిరగడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. డెత్ ఓవర్లో హార్దిక్ పాండ్యా 49 బంతులను 45 పరుగులు చేయగా పర్వాలేదనిపించాడు. విలువైన పరుగులు చేసి జట్టు స్కోర్ 250కి చేరువగా తీసుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లో హెన్రీ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా నలుగురిని అతడి బాధితుడే. పదునైన పేస్కు తోడు బౌన్స్తో భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. భారత్ బౌలర్లతో జెమిసన్, వరుణ్, శాంట్నర్, రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రచిన్ రవీంద్ర 6 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తూ అక్షర్ పటేల్కు క్యాచ్గా దొరికిపోయాడు. 89 పరుగుల వద్ద కివీస్ 2వ వికెట్ కోల్పోయింది. 22 పరుగులు వ్యక్తిగత స్కోర్ చేసిన విల్ యంగ్ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశారు. మిచెల్ 17, టామ్ లేథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ బ్రేస్వెల్ 2, శాంట్నర్ 29, హెన్రీ 2, జెమిసన్ 9, విలియం ఓవర్కే 1 పరుగులు మాత్రమే చేశారు. కేన్ విలియమ్సన్ ఒక్కడే 120 బంతుల్లో 81 పరుగులు చేసి కివీస్ బ్యాటర్లో దృఢంగా నిలబడ్డాడు. అయితే కేన్ విలియమ్సన్, అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంపౌట్ అవ్వడంతో కివీస్ ఓటమి ఖాయమైంది. 2 సిక్సర్లతో శాంట్నర్ దూకుడు ఆడినప్పటికీ వరుణ్ చక్రవర్తి దాటికి బౌల్డ్ అవ్వక తప్పలేదు. టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసిన కివీస్ కట్టడి చేయడంలో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారు. 5 వికెట్లతో వరుణ్ చక్రవర్తి సత్తా చాటగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలా ఒక వికెట్ దక్కింది. గైస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై గైస్.